విషయాలు వింటున్నాం. అండ్ మనందరం మనమందరి లైఫ్లో ఒక సంతోషం ఉండాలి, ఒక చిన్న కామ్నెస్ ఉండాలి. అండ్ మనకు సంబంధించినంత వరకు మనకు ఒక చిన్న హ్యాపీనెస్ అంటే, ఒక చిన్న పీస్ అంటే మన ఫ్యామిలీతో బయటకు వెళ్ళటం, మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటం. అండ్ వెళ్ళటానికి మనందరికీ, ఎస్పెషలీ తెలుగు వాళ్ళందరికీ మన మొదటి రీజన్ సినిమా. అండ్ సినిమా బాగుండాలి, మనం సినిమాని కాపాడుకోవాలి. May 1st మనం సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనకి సినిమా ఎంత ఇంపార్టెంటో చూపిస్తున్నాం. మనకి సినిమా మీద ఉన్న ప్రేమని ఇంకొకసారి బాగా గట్టిగా సౌండ్ వచ్చేలాగా మొత్తం దేశం అంతా ఆయన పడేలాగా ఒకసారి గుర్తు చేద్దాం. మే ఫస్ట్కి నేను హిట్ 3 గురించి పెద్దగా చెప్పను, కానీ ఒక విషయం చెప్తాను. ఒక థ్రిల్లరు, ఒక కమర్షియల్ మాస్ ఫిల్మ్ కలిస్తే, అది కలిసే కాంబినేషన్ కాదు జనరల్గా, చాలా ఆర్గానిక్గా కలిస్తే ఎలా ఉంటుందో అది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నారు. చాలామంది నేను 14th రోజు ట్రైలర్ రిలీజ్ చేసిన రోజు మన టీం అందరూ రిలీజ్ టైం కల్లా ఇంకొక ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అది ఇది అని అడిగారు నన్ను. నేను ఆ రోజే చెప్పాను, మీరు రిలీజ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చూడండి, మన ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రేమను చూడండి. రిలీజ్ ట్రైలర్తో పని ఉండదు, ఈసారి రిలీజ్ రోజే పని జరిగిపోతుందని చెప్పాను. అండ్ ఇప్పుడు బయటది ఈ సినిమా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నేను చెప్పిన మాట నిజమైపోయింది అనిపిస్తుంది. అండ్ ఒక లాస్ట్ టైం కోట్ సినిమా గురించి మాట్లాడుతూ నేను, ఒకవేళ సినిమా నచ్చకపోతే, నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే నెక్స్ట్ నా హిట్ 3 చూడొద్దని చెప్పాను. ఆ విషయం మనకు క్లారిటీ వచ్చేసింది కదా. ఈసారి మరి నెక్స్ట్ సినిమా నేను తాకట్టు పెట్టలేదు, ఎందుకంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు. ఎవరిని తాకట్టు పెడదామని ఆలోచిస్తున్నాను. హిట్ 3 కనుక మీ ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ అవ్వకపోతే ఇంకొక సంవత్సరంలో రాబోతున్న SSRM లేదు, పొరపాటును కూడా. ఒకవేళ ధైర్యం ఏంటంటే, ఆ సినిమాని తాకట్టు పెట్టినా ఎవడూ పట్టించుకోడు. తెలుగు వాళ్ళే కాదు, ఇండియానే కాదు, ప్రపంచం అంతా చూసి తీరాల్సిందే. సో బట్ జోక్స్ అపార్ట్, ఇవన్నీ పక్కన పెడితే, ఈరోజు పొద్దున్న దర్శనం జరిగింది, సుప్రభాత్ సేవకి వెళ్ళాను. దగ్గర 5 నిమిషాలు దేవుడి ముందు నిలబడ్డాను. అంత మంచి దర్శనం ఎప్పుడు జరగలేదు. ఈరోజు మధ్యాహ్నం క్యూబ్లో సినిమా చూశాను. అండ్ ఎలా చెప్పాలి, అదే రెగ్యులర్ వర్డ్స్ వాడకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా, బట్ అన్నీ వాడేశారు అన్ని సినిమాల్లో. May 1కి పోతారో పోరో తెలియదు, కానీ మీకు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీ నాని మీకు ప్రామిస్ చేస్తున్నాడు. అండ్ నాకు ఇంకెక్కువ టైం తీసుకొని చాలా లేట్ అయిపోతుంది. నా వెనక రాజమౌళి గారు ఉన్నారు, నా ముందు మీరున్నారు. ఇక్కడ హిట్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది, హిట్ 3 మీద. ఇక్కడ మీరంతా చూపిస్తున్న ప్రేమ ఉంది. కడుపులో 7 కొండల వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఉంది. చెప్పొచ్చులేదు, కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మనల్ని ఎవడు రాపేది. I am extremely full of gratitude and full of love, and thank you so much to my entire team. You made this journey very, very special, and definitely May 1కి మనందరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సినిమా బాగుండాలి. May 1st హిట్ 3 బ్లాక్ బస్టర్ అవ్వాలి, రెట్రో బ్లాక్ బస్టర్ అవ్వాలి, రేట్ 2 బ్లాక్ బస్టర్ అవ్వాలి. సినిమాలు అన్నీ బాగా ఆడాలి. మనందరం థియేటర్స్లో కలుసుకొని చాలా ఎంజాయ్ చేయాలి. అబ్కి బార్. Thank you so much. I love you all. I love you. See you on May 1st. Thank you.